కట్టడయైన ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ. Who can estimate the consequences of the true action in life and the destiny that awaits? It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down. ప్రపంచమున రెక్కలు గల పక్షి ప్రతి ఒక్కటి కూడాను ఆకాశం నందు సంచరిస్తూ ఉంటుంది. In this world, you find birds flying high across the sky. కానీ రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది, కానీ తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకొని తన జీవితం గడుపుతుంది. The bat, although it has got the wings, will not fly, but it hold on to the tree with its feet and with the head turned down. ఇది చేరిన కర్మము కాదా? Is it not its fate or the destiny? ఎవరన్నీ చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి. Though we find varied actions of diversity in this world, each one has to face the consequences of one's own action. ఇది లోక సహజము. This is quite natural in this world. విద్యార్థులారా, Students, విద్యార్థినీలారా, boys and girls, ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు. in this world one might act in one's own way, but they cannot escape destiny or the results of one's own action. ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను తాను చేసేటువంటి ఒక పని చాలా ప్రధానమైనటువంటిది. Whatever that is said, whatever that is seen, whatever that declared and thought over, one cannot run away from the results of his action. అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటిది లౌకికములకు దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది. Be that a saint or an ignorant innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action. కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు. Therefore one should never entertain the thought that he can run away from the results of his action. నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీ వెంట మేఘములు అనేది వెంటాడుతుంటుంది. The results of your action will follow you like your own shadow wherever you go. మార్కండేయునికి 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. Markandeya was given the age 16 years to live. కానీ 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. And the 16 years prescribed given was over. ఈనాటికి ఆ 16 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. And he completed 16 years this day. కానీ పిల్లవాడికి జ్ఞాపకం లేదు, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా అది జ్ఞప్తికే ఉంటుంది. The boy does not know the age limit given to him, but the parents know it well. నాయన, ఈశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించే సమయంలో ఈ విధంగా నియమం పెట్టాడు. You are the result of the grace of Ishvara, and this is the prescribed date given by him. 16 సంవత్సరాలు ఈనాటితో నిండిపోతుంది. And you complete 16 years this day. కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో. From tomorrow onwards, we do not know who is who. అంతనా ఇది నాకు మొదలు ఎందుకు చెప్పకూడదు?
Then he said, why didn't you inform me even before? ముందే నాకు తెలిసి ఉంటే నేను తప్పక దీనికి జాగ్రత్తగా నేను ఉండేటటువంటి. Had I known earlier, I would have been very careful. కానీ ఆనాటి నుంచి మందిరంలో కూర్చున్నాడు, ఈశ్వర మందిరంలో. Since that day he sat there in the temple of Ishvara. పూజ చేస్తూ ఉన్నాడు. He went on worshipping. సాయంకాలం కావచ్చినది. And it was the evening time. ఇంకా 5 గంటలు అవుతుంది. And it's around 5 o'clock. అప్పటికి తల్లి తండ్రులు ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు. Mother and father were waiting there at the doorstep of the temple. వచ్చాడు, పాశం వేశాడు. And then a noose was spread in front of him. ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సు పైన హస్తం పెట్టాడు. And Markandeya was blessed by Ishvara himself. ఆ పాశము ఈశ్వరుని మెడతో పాటు ఈ యొక్క ఈశ్వరుని యొక్క విగ్రహము దాని హస్తం కూడా అక్కడ ఉండాలి. And it has chained, it has bound both Ishvara and also Shivalinga over there. అప్పుడు ఈశ్వరుడు లేచాడు. Then Ishvara got up. ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు. And then Ishvara blessed him and he freed Markandeya and he blessed him with long life, eternal life. కర్మ ఫలం వాని శేషంలో లేనప్పుడు వానికి ఏమాత్రం దగ్గర కూడా పోదు. When there are no remnants or the rudiments or the consequence of one's own actions, one cannot be caught. కనుక నేను ఈ పిల్లవాడు నా యొక్క సొత్తు, Therefore this boy is my property right now. నేను అనుగ్రహించాను I conferred grace on him. అని మార్కండేయుని పిలిచి, He called Markandeya close. నాయనా నీవు చిరంజీవిగా జీవించు, That you live long life, eternal life. అప్పుడు నేను ఏదో ఎమర్జెన్సీ లోపల నీకు ఇచ్చాను. It was known at the time of emergency, I have put some limitation at that time. కానీ ఇప్పుడు దాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు. Now I cancel the limitation I have given to you. అప్పటి నుంచి చాలామంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలపటికి రామ కృష్ణ గోవింద గోవింద అని ఈ విధంగా నామస్మరణ చేస్తూ ఉంటుంటారు. Since then people started thinking of God's name, chanting his name, God's name, as the end approaches. ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను వెనుకకు తీసుకుంటాడు. God is also ready to take back what he willed earlier. దైవమునకు ఏది కూడాను కష్టం కాదు. Nothing is impossible for God. వరమును ఇవ్వచ్చును, వరమును తప్పించవచ్చును. He can certainly confer grace and he will also find an escape to you to run away from the results of your action. ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు. Since that day Markandeya was taken care of by his parents. ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు. God by conferring grace make people extremely happy, making them to overcome all the obstacles and the difficulties in this world. కానీ కొంతమంది అహంకార పరులు ఎట్లా చేస్తాడో చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు. But some out of ego want to test God's will. ఆ టెస్ట్కి అంతా కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు. They cannot test God's will at any time. ఎన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడాను వేస్ట్ అయిపోతుంది. What all the tests that an egoistic man does, they'll all be in vain, useless. ఈగో, జెల్సీ, హిటేట్ ఇవంతా కూడాను తప్పిపోయేటువంటి వేటి. Total failure is the result of evil qualities like jealousy, pride and ego. దైవానుగ్రహం ముందు ఏది కూడాను పని చేయలేదు. We should understand with God's grace nothing in this world anti can work. కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి. So we should deserve God's grace.